హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, సృష్టికర్త అయిన యేసుప్రభు వారు మనకు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే ఏది పర్మనెంట్ ఏది టెంపరీ అనేది ఆయన క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఏడుపు అంటే బాధ, వేదన, ఇబ్బందులు ఇలాంటివన్నీ మనకు ఉన్నా కానీ ఇక్కడ ఏంటి అవి రాత్రి ఉండినను ఉదయంన ఇక్కడ ఏంటి సంతోషం కలుగును అని ఆయన చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి మనకు పర్మనెంట్ ఏంటంటే మనం ఆనందం కలిగి ఉండడము, సంతోషం కలిగి ఉండడము, శాంతితో జీవించడము, సమాధానంతో జీవించడము, మనం హ్యాపీగా జీవించడం అనేది పర్మనెంట్. ఇక్కడ టెంపరీ ఏంటివి మనం బాధపడము, ఇబ్బంది పడడము, వేదనతో ఉండడము, దుఃఖంతో నిండి ఉండడము. సో ఇలాంటివన్నీ కూడా టెంపరీ అనేది యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో కాబట్టి మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఏదో దుఃఖంలో ఉన్నట్లయితే, సో ఈ వాక్యం వింటున్న మీరు దుఃఖంలో ఉన్నట్లయితే ఇక్కడ ఏంటంటే అదే పర్మనెంట్ అనుకొని ఫీల్ అయిపోయి సో ఏదైనా విపరీతమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ సో ఇలాంటివి ఏవి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సృష్టికర్త అయిన యేసుప్రభు వారు మీకు తోడుగా ఉన్నారు. సో ఆయన కృపామయుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు. మీ కొరకే ఆయన ఖచ్చితంగా గొప్ప ప్రణాళికలు అనేవి కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు జస్ట్ ఆయన పైన వెయిట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఆయన మీ దుఃఖాన్ని అంతా సంతోషంగా మారుస్తారు. 100% ఇక్కడ ఏంటంటే ఈరోజు మనకు క్లియర్గా తెలియజేస్తున్నది ఏంటంటే దుఃఖం అనేది టెంపరీ, బట్ సంతోషం అనేది పర్మనెంట్. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ టెంపరీ సిచ్యువేషన్లో మనం యేసుప్రభు వారిని విడిచిపెట్టడం కానీ లేకుంటే మనం ఆయన పైన ఏమంటారు అనవసరంగా కోప్పడ్డం కానీ ఇలాంటివి ఏవి చేయకుండా మనం జస్ట్ యేసుప్రభు వారిని నమ్ముకొని ఉంటూ ఆయన నా ప్రాబ్లమ్స్ అన్నీ తీసేస్తారు, నా దుఃఖాన్ని తీసేస్తారు, అది తీసేసి సంతోషాన్ని ఇస్తారు అని మనం నమ్ముతూ ముందుకు సాగుతుంటే ఖచ్చితంగా ఈ క్షణం నుండే ఆయన మనందరినీ కూడా ఆయన సంతోషంతో, ఆయన ఆనందంతో, శాంతితో, సమాధానంతో నింపుతారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకొని ఎందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. దుఃఖం అనేది టెంపరీ, బట్ సంతోషం అనేది పర్మనెంట్ అని మాకు ఈరోజు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో, ఎవరెవరైతే చాలా దుఃఖంతో, వేదనతో, బాధతో, ఇబ్బందులతో ఉన్నారో ఇప్పుడే వారికి విడుదలను దయచేయండి. ఆ టెంపరీ సిచ్యువేషన్స్ నుండి వారిని బయటకు తీసుకువచ్చి మీ పర్మనెంట్ ఆనందాన్ని, సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని వారికి దయచేయండి. అండ్ అలాగే వారు మీరు పర్మనెంట్ అన్నారు కాబట్టి అలాగే కొనసాగుటకు ఇంకా జీవితాంతం ఎటువంటి దుఃఖము లేకుండా, వారి తరాలంతా కూడా ఎటువంటి దుఃఖం లేకుండా వారు ఆనందంతో, సంతోషంతో, శాంతితో, సమాధానంతో జీవించటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.